సొంతంగా మన చేలో వేసిన చిక్కుడు చెట్ల కోసం నేనే కషాయాన్ని తయారు చేసుకున్నానండి. దానికోసం కొన్ని గానుగాకులు కొమ్మలతో సహా, అదే విధంగా గానుగ చెట్టుకి కొన్ని కాయలు కూడా ఉన్నాయి, వాటిని కూడా వేస్తున్నాను. కొద్దిగా వేపాకు, సీతాఫలం ఆకులు అన్నీ కలిపేసి నీటిలో బాగా మరిగించుకొని ఆ కషాయాన్ని చెట్లకి స్ప్రే చేద్దామని తయారు చేసుకున్నానండి. ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఇది తయారు చేయటం. గానుగ, సీతాఫలం, వేపాకులతో మనం తయారు చేసుకున్న కషాయం అయితే రెడీ అయిపోయిందండి. చిన్న స్ప్రే చేసే 2 క్యాపులు తెచ్చుకొని బాటిల్కి పెట్టి వాటితోనే స్ప్రే చేస్తున్నానండి. మనకి స్ప్రే డబ్బా లేదు కాబట్టి, అయితే చిన్న మొక్కలు కాబట్టి ఇది సరిపోతుంది. స్ప్రే చేసి ఇప్పటికి 4 రోజులు అవుతుంది కదా. ఒకసారి మనం చేసిన కషాయం పనిచేసిందో లేదని వచ్చి చూస్తే పురుగు కూడా లేదండి, మొత్తం క్లీన్ అయిపోయింది. అండ్ ఈ వీడియోలో మీరు స్టార్టింగ్లో మీకు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైంది, ప్రతి మొక్కకు కూడా పేను పట్టింది నల్లగా. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా పట్టేసి ఉండేది బ్లాక్గా, ప్రతి చెట్టుకు అలాగే ఉందండి. మొత్తం మొత్తం క్లీన్ కడిగినట్టు అయిపోయింది. కాబట్టి ఇలా కొద్దిగా వ్యవసాయం చేయాలనుకుంటే ఇలాంటి చిట్కాలు వాడచ్చు. ఎక్కువ మొత్తంలో చేసేవారికి ఇది వర్కౌట్ కాదు, ఎందుకనంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి అవి సరిగా పండకపోతే చాలా ఇబ్బంది. కాబట్టి మన ఇంట్లో అవసరాల కోసం పండించుకునేటప్పుడు ఇలాంటి చిట్కాలు అయితే మనం పాటించవచ్చు. ఎటువంటి రసాయనాలు వాడకుండా, ఏ ఖర్చు లేకుండా మన పరిసరాల్లో ఉన్న ఆకులతో కషాయం తయారు చేసుకుని వాడుకుంటే హెల్తీగా ఇంట్లో సరిపడ కూరగాయలు మనమే పండించుకోవచ్చు.